వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని మెదక్పట్నంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీఓ వెంకటస్వామి, ఈఈ వేణు, డిఎస్పీ ప్రసన్న కుమార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, విద్యార్థులు, విద్యార్థినిలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ హెల్మెట్ లేనిదే టూ వీలర్ నడపవద్దు అని, ప్రమాదం జరిగితే మన ఫ్యామిలీ రోడ్డున పడతారని, టూ వీలర్ నడిపేటప్పుడు మరియు సిగ్నల్ తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ పెట్టుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబం రోడ్డున పడుతుందని, వారు టూ వీలర్ నడిపించేటప్పుడు మద్యం తాగి వాహనాలు నడపరాదని ఫ్యామిలీని గుర్తుంచుకోవాలని వారు అన్నారు. కలెక్టర్ ఎస్పీ వారు మాట్లాడుతూ మా పిల్లలు యాక్సిడెంట్గా చనిపోయినారు సార్. మా పాప హెల్మెట్ పెట్టుకుంది, మా ఇద్దరు పిల్లలు హెల్మెట్ పెట్టుకోవాలి. చిన్న పిల్లలు పాప నడిపిస్తుంది బండి, పిల్లలు ఎందుకో కూర్చున్నారు. మ్యూచువల్ కాడ గాలి యాక్సిడెంట్, స్పాట్ డెత్, ముగ్గురు. మా పాప బతికిందే. ఇద్దరు పిల్లలు చూడగానే ఇద్దరు పిల్లలకు చూడగానే సార్ మా పాపకి అక్కడే హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చి చనిపోయింది. ముగ్గురు పిల్లలు. నేను లాక్డౌన్లో ఎంతో మందికి దాని సంస్కారం చేసినాను, ఏ రకంగా. కానీ నా పిల్లలకి నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు సార్. కానీ దేవుడు ఆ టైంకి తీసుకొచ్చారు, ఆ స్థితికి తీసుకొచ్చారు. నేను ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మీ మామయ్యలు, మీ తాతలు, మీ బాబాయ్ అందరూ ఉంటారు. మీరు చాక్లెట్కి, బుక్కి, పెన్సిల్కి ఎట్లా వాళ్ళ గురించి కొట్లాడతారో, అన్నం తిరిగి పోటీ నాన్న ఎట్లా కొట్లాడతారో, దీని గురించి కూడా నాన్న హెల్మెట్ తీసుకోపోండి, పక్కా హెల్మెట్ తీసుకోపోండి. లేకపోతే పైన నుంచి వస్తాడు. నాకు జరిగిన ఘటనల పగోలు కూడా కాకూడదు అని దేవుడు దేని మొక్కు పొద్దులేమో కానీ ఇదే మొక్కుని బయట పండిస్తాను సార్. నేను ఈ పిల్లలు కాదు, వీళ్ళు డాక్టర్లు, వకీళ్ళు, ప్రతి ఒక్కరు ఉంటారు. నేను ఒక రథం తీయడానికి కారణం ఫస్ట్ వీడియో సార్ దగ్గర వచ్చిన మంచి పని చేస్తున్న బాబు రైట్ కానీ అన్నారు. మా టాప్ సార్ దగ్గర వచ్చిన రైట్ కానీ బాబు మంచి పని చేస్తున్నా అన్నారు. ఎంపీ సార్ దగ్గర వచ్చిన కానీ అన్నారు. నడవని మంచి పనికి మేము ఎప్పుడైనా ఎంత ఉంటాం, నువ్వు ముంగడవో. మంచి పనికి ఎంత ఉంటాం, నువ్వు ముంగడవో. ప్రతి ఫోటో అందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈ రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్ సేఫ్టీ గురించి ఇక్కడ మెయిన్గా కొద్ది వినాలి అందరూ. సో రోడ్ సేఫ్టీ గురించి మనం అందరం కూడా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకొని సో అవగాహన కార్యక్రమం అనేది కూడా అందరూ కూడా పెట్టడానికి ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఎస్పెషల్లీ ఇక్కడ అందరు యంగ్స్టర్స్ ఉన్నారు, సో పిల్లలు ఉన్నారు. సో మీ అందరికీ కూడా అందరూ బాహుబలి మూవీ చూస్తారా? ఎంతమంది చూస్తున్నారు చేతులు? బాహుబలి మూవీ. సో ఆల్మోస్ట్ ఓకే, చేతులు తెచ్చారు. సో అందరు కూడా బాహుబలి సినిమా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ప్రభాస్ యాక్టింగ్ బాగా చేసిందా? ప్రభాస్ని మళ్ళీ మనం చూడలేము. సో జూనియర్ ఎన్టీఆర్కో, రామ్ చరణ్కో, లేకపోతే మీ ఫేవరెట్ హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఎవరికైనా యాక్సిడెంట్ ఏంటంటే మీకు ఎవరికైనా నష్టం అవుతుందా? మనకు కొద్దిగా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మనకి దొరకకపోవచ్చు. బట్ అదే మన ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం? సో అది డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లో మన ఫాదర్ కానివ్వండి, లేకపోతే మన బాబ కానివ్వండి, లేకపోతే మన అన్నయ్య కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే డైరెక్ట్గా ఎవరికి నష్టం అవుతుంది? ఎవరికైతే కదా. సో మన
మనకే అవుతుంది. సో అందుకని వాళ్ళ ప్రాణాల రక్షణ కూడా మన బాధ్యతగా ఉంటుంది కంపల్సరీగా. సో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలంటే సో మనం బాధ్యతగా రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో మీలో ఎంతమందికి బైక్స్ ఉన్నాయి? బైక్స్ ఎంత ఉంది? మీ ఇంట్లో ఎవరికొకరికి, మీ పేరెంట్స్తో లేకపోతే మీ ఇంటి ఎంతమందికి ఉన్నాయి బైక్స్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి బైక్స్ ఉన్నాయి. ఎంతమందికి హెల్మెట్స్ ఉన్నాయి? సో అందరికీ కూడా హెల్మెట్స్ నిజంగానే ఉన్నాయో లేపుతున్నారా? సో ఎంతమంది నిజంగా వాడుతున్నారు? నమ్మచ్చా? మెదక్లో మేము ఎప్పుడు చూస్తే సగం మంది ఎక్కువ ఎవరు కూడా హెల్మెట్ వేసుకుంటున్నారా? సో ఇందాక మీకు ఒక వీడియోలో చూపెట్టినారు, వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ వేసుకున్నారు. కానీ ఆ హెల్మెట్స్ ఏమైనాయి తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా హెల్మెట్స్ పడిపోయినాయి. ఎందుకు? సో హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, హెల్మెట్ని ప్రాపర్గా కూడా మనము ఆ స్ట్రిప్ని కూడా కరెక్ట్గా పెట్టుకున్నట్లయితేనే ఆ హెల్మెట్ వల్ల మనకి ఉపయోగం అనేది ఉంటుంది. సో అది మీరందరూ కూడా మీ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్తారా? హెల్మెట్ కంపల్సరీ అందరూ పెట్టుకుంటారా? సో మీరే ఎంతమంది ఫ్యూచర్లో ఇప్పుడు మీరు మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయినప్పుడు ఎంతమంది స్కూటీయో లేకపోతే ఏదో ఒక బైక్ కొనాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. బైక్ స్కూటీ తీసుకోపోయి ఏదో ఒక మోరీలో పడిస్తారు, స్కూటీ తీసుకోపోయి ఒక ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం. సో అవన్నీ ఎందుకు చెప్తాయి? మనం ప్రాపర్గా నేర్చుకోకుండా బైక్ నడిపించినట్టయితే, ప్రాపర్గా నేర్చుకోకముందే లైసెన్స్ తీసుకున్నట్టయితే అటువంటి యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాపర్గా మీరు నేర్చుకున్నాక 18 years దాటినాక లైసెన్స్ తీసుకొని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా అవగాహన కల్పించుకొని కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని రూల్స్ పాటించుకుంటా మనం అందరం కూడా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం అందరూ వినాలా? సో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఏ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది అక్కడ? ఏం వర్క్ అవుతుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు? చెప్పాలి కదా. న్యూటన్స్ లాస్ చదివినరా? చదివినారా? ఏం చెప్తారు న్యూటన్స్ ఫస్ట్ లా? ఏం చెప్తారు? మీరు చదువుతానే సరిగా ఎవరు కూడా. ఏం చెప్తా ఉంటారంటే ఎనీ బాడీ, ఇక్కడ ఒక బాడీ ఉంది, సో ఇది రెస్ట్లో ఉంది, ఇది రెస్ట్లో ఉన్నది. ఇప్పుడు ఇది పైకి వచ్చింది. ఎట్లా వచ్చింది పైకి? ఇక్కడ నుంచి నేను పైకి లేపినా కాబట్టి, ఒక ఫోర్స్ అప్లై చేసి దాన్ని పైకి తీసుకొని వచ్చినా కాబట్టి ఇది పైకి వచ్చింది. అంతేనా? అదే నేనేం ఫోర్స్ అప్లై చేయకుండా ఇక్కడే పెడితే ఏమైతుంది? ఇక్కడనే ఉంటుంది కదా అది. అంటే ఏదైనా బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు అన్లెస్ అంటే ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే తప్పితే ఆ బాడీ అనేది రెస్ట్ నుంచి ఏదో ఒక మోషన్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా బాడీ ఆల్రెడీ మూవింగ్ బాడీ ఉన్నది అనుకోండి, అది ఆల్రెడీ మూవ్ అవుతా ఉన్నదంటే అన్లెస్ అంటే ఏదైనా ఫోర్స్ అప్లై అయితేనే మళ్ళీ ఆ బాడీ, ఆ మూవింగ్ బాడీ ఏమవుతుంది? రెస్ట్కి వస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని నుంచి పిల్లలను సురక్షితంగా లోపలికి వెళ్ళేలా చూసుకోవాలి. పిల్లలకు స్కూల్లో రోడ్డు భద్రతా విద్యపై అవగాహన కల్పించాలి. స్కూల్ బస్సులు కండిషన్లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. క్రమంతా మెయింటెనెన్స్ చేయాలి. పిల్లల భవిష్యత్తు నిర్ణయించే పాఠశాలలోనే పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. వారి బంగారు భవిష్యత్తు బాటలు వేయాలి. కాబట్టి మీరు అందరూ చెప్పాలి. దాంట్లో బస్సులో పోతారు, స్కూల్ వస్తుందా మీకు? స్కూల్ బస్సు తాగినా మామూలు ఉంటారు.
కాకపోతే చెప్పాలి అక్కడే మీ మెడికల్ చెప్పాలి కానీ కూడా డెవలప్ చెప్పాలి లేకపోతే కాదు కూడా ప్రమాదం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫుడ్ కూడా చూసుకోవాలి, మీ బాధ్యత. దాంతో పాటు తల్లిదండ్రులు దానికి అందరూ కూడా చెప్పాలి. మీరు కూడా ఫ్యూచర్లో మీరు అయితే కదా విద్యార్థులు అలాగే ప్రజలందరూ. సో ఇది తెలుసు కానీ మనం ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో మన వీటి మనం కొత్తగా వార్తలు చేస్తాము. కానీ గవర్నమెంట్ నుంచి ప్రతి జనవరి మొత్తం మూడు భద్రత మామూలుగా చేస్తారు. దానిలో భాగంగా మనం ఈరోజు వస్తున్నాం కాబట్టి సో సరిగ్గా ఉండాలి. సో మీకు తెలుసు మన జిల్లాలో ప్రతి సంవత్సరం ఒక 4 మంది అనుకుంటున్నారు యాక్టివ్గా. ప్రతి సంవత్సరం 4 మంది అనుకుంటున్నారు. అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 మంది అనుకుంటున్నారు. 10 మంది యాక్టివ్గా అనుకుంటున్నారు. సో 10 మంది మామూలుగా హత్యలు ఆత్మహత్యలు ఉంటే అన్నింటికి వెయ్యితే ఒక యాక్టివ్ 10 మంది అనుకుంటున్నారు. 10 మంది 10 టైమ్స్ ఎక్కువ అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ దాదాపు 25 మంది దాకా 25,000 అప్పుడు ఇంతమంది గాయపడుతున్నారు. ఇవన్నీ ఇవ్వాలి యాక్టివ్ ఉన్నాయి. సో అందరూ యాక్టివ్ ముఖ్యంగా జరిగేది మనకు 2 ఇయర్ వల్ల 2 ఇయర్స్ యాక్టివ్ కాదు. సో కాబట్టి దాని గురించి మనం చెప్పడానికి రావడం జరిగింది. అందరూ రూపాయలు అవుతారు. కాబట్టి రోడ్డు ట్రీట్మెంట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మైనర్స్ నడుపుతుంది. మైనర్లు 18 లోపు నడుపుతుంది. నడిపితే పిల్లల కేసు తల్లిదండ్రులు అవుతుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి. ఇంటి ప్రస్తుతం మీరు మేజర్ అయినా బండి నడుపుతుంది. బండి కానీ కాకుండా నడుపుతుంది. నడిపితే మీరు యాక్సిడెంట్ చేస్తే మీతో పాటు మీ తల్లిదండ్రులు కేసు అవుతుంది. గుర్తు పెట్టుకోండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి, అలాగే మీ ప్రజలు చెప్పండి, అందరూ చెప్పి కూడా చేయండి. చేసి మనం ప్రజలు జరుపుకుంటూ తగ్గిద్దాం. ఈ సరిపోండి సంవత్సరాలు జరుపుకుంటూ జిల్లాలో తగ్గిద్దాం. మొత్తం పనిచేసి చేసినా కదా, ఓకేనా? ముఖ్యమంత్రి గారికి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ 10 days ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినాం. ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా ఒక ఉద్యమంగా చేయాలనే ఉద్దేశంతో బీసీ గారి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మెదక్ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని స్కూల్ పిల్లల్ని స్కూల్ స్టూడెంట్స్ సంబంధించిన ఎస్పీ గారు డిడి శ్రీనివాసరావు ఐపీఎస్ గారికి, అడిషనల్ ఎస్పీ మహేందర్ సార్ గారికి, ఆర్టీఓ వెంకటేశ్వర గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా పెద్దలు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.